South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. సర్ ఈ లూజ్ మోషన్ లో కూడా కొంతమందికి వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు తేలుతుంటుందన్నమాట. కొంతమందికి ఎంత ఫ్లష్ చేస్తున్నా అది మునుగదు. సో దీని వల్ల కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? జనరల్ గా అండి హెల్దీ మోషన్ అంటే ఏంటి అంటే ఒక 100 to 150 grams అది ఎలాగో మనం క్యాలిక్యులేట్ చేయలేము. సెకండ్ థింగ్ ఏంటంటే సింగిల్ పీస్ లాగా వస్తుంది అనమాట. జనరల్గా అండి హెల్దీ మోషన్ అంటే ఏంటంటే మనం అరౌండ్ 100 to 150 grams మోషన్ ఉంటుంది. లైక్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట. జనరల్గా లైట్ ఎల్లో కలర్గా వస్తుంది. తర్వాత థర్డ్ ఏంటి అంటే నార్మల్గా వాటర్ కమ్మోడ్లో వాష్రూమ్ కమ్మోడ్లో మునుగుతుంది యాక్చువల్లీ. ఎందుకు మునగకపోతే ఏంటి అర్థం ఏంటంటే మోర్ ఫ్యాట్ అన్డైజెస్టెడ్ ఫ్యాట్ మెటీరియల్ మనకు మోషన్లో ఎక్కువ ఉన్నట్టు లెక్క. మీకు ఆయిల్ తెలుసు కదా, మోషన్ లో ఫ్లోట్ అవుతుంది, ఆయిల్ వాటర్ లో ఫ్లోట్ అవుతుంది. సో అర్థం దట్ ఇస్ సేమ్ మీనింగ్ అండి. మన మోషన్ లో కనుక ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి ఫ్లోట్ అవుతుంది. ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐదర్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే మనకి ఆయిల్ డైజెషన్ అవ్వకపోయినా అవ్వచ్చు. సో ఆయిల్ ఎక్కువ తీసుకుంటే దట్ ఈస్ ఆల్రెడీ స్పైసీ ఫుడ్ కానీ మనం బయట ఎక్కువ ఫుడ్ తింటాం. కొంతమంది ఈ మధ్య డైరెక్ట్గా కోకోనట్ వాటర్ కోకోనట్ ఆయిల్ రెండు తాగేస్తున్నారు లోపలికి. సో ఆయిల్ ఎక్కువ తీసుకున్నా మనం జనరల్గా తీసుకోవాల్సిన ఆయిల్ కన్నా ఎక్కువ తీసుకున్నా మన మోషన్ ఫ్లోట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే మన ఫ్యాట్ ఏదైతే మనం తీసుకున్నామో అది డైజెషన్ అవ్వదు అనమాట. కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే లైక్ చాలా ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా. సెకండ్ థింగ్ ఏంటంటే స్మాల్ బౌల్లో డిసీజెస్ ఉంటాయి, లైక్ సీలియాక్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్ డిసీజ్, క్రాన్స్ డిసీజెస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి డైజెషన్ అవ్వదు. ఫ్యాట్ డైజెషన్ పెక్యులర్. అంటే ఈ రకంగా ఒకవేళ మోషన్ వెళ్ళినప్పుడు ఫ్లోట్ అయ్యే వాళ్ళు ఉంటే వెంటనే డాక్టర్ కన్సల్ట్ అయితే బెటర్ సర్? కంపల్సరీగా అండి. ఎందుకంటే వేరే ఏ ప్రాబ్లం అయినా పెద్ద డిసీజెస్ ఏముండవు, కానీ మోషన్ కనుక ఫ్లోట్ అయింది అంటే అర్థం ఏంటంటే బిగ్ ఇష్యూస్ అదే అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఇష్యూస్ ఉన్నాయని, అలాగని ప్రతి దానికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అని కాదు, జస్ట్ అలర్ట్ చేయడానికి అంతే అనమాట. సపోజ్ మనకి ప్యాంక్రియాటైటిస్ వచ్చిందండి, ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ అయిపోయింది, 80% ప్యాంక్రియాటిక్ టిష్యూ డ్యామేజ్ అయిపోయింది, అప్పుడు మనకు ఆయిల్ డైజెస్ట్ అవ్వదు. వాళ్ళకి కొంతమందికి అయితే మీకు డైరెక్ట్గా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది మోషన్లో నుంచి. సో వాళ్ళకి అర్థం ఏంటి, వెనక ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం ఉన్నట్టు లెక్క, అంటే కంప్లీట్ డైజెషన్. సపోజ్ లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకు కూడా మనకి ఆయిల్ డైజెస్ట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ కోలాన్ ఏదన్నా ప్రాబ్లం ఉంది, అల్సరేటివ్ కోలైటిస్ వచ్చింది, క్రాన్స్ డిసీజ్ వచ్చింది, లోపల కోలాన్ లో కూడా ఫ్యాట్ డైజెస్ట్ అవ్వట్లేదు, వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. పెద్ద పేగు అండి. సో ఏ డైజెషన్ ప్రాసెస్ లో కనుక ప్రాబ్లం వచ్చినా, లైక్ ఫుడ్ పైప్లో, స్టమక్లో, ఇంటెస్టైన్లో, కోలాన్లో, లివర్లో, గాల్ బ్లాడర్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఫ్యాట్. ఎందుకంటే మన జనరల్గా మన బాడీకి అవసరం లేదు అనిపిస్తుంది, అది మనకు కూడా అవసరం లేదు అనిపిస్తుంది, కాబట్టి ఫస్ట్ అదే ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్కువ ఫ్యాట్ ఉంటే మన మోషన్ ఫ్లోట్ అవుతుంది. సో మిగతా ఏ రకంగా మోషన్ వచ్చినా ఓకే, కానీ ఫ్లోటింగ్ కనుక వస్తే మాత్రం ఇమీడియట్ డాక్టర్ కన్సల్ట్ చేస్తారు. బట్ ఈ మోషన్ లూజ్ మోషన్ లో మనం ఇందాక అనుకున్నట్టు లైట్ ఎల్లో అన్నారు మీరు, బట్ కొన్నిసార్లు హెవీ డార్క్ ఆరెంజ్ అండ్ రెడ్ గా రావడం అలా కూడా ఉంటుంది, వాళ్ళకి మంటగా కూడా ఫీల్ అవుతారు అనమాట. సో ఇది ఎటువంటి హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉంటుందా? జనరల్ గా అండి మనకి మోషన్ ఎల్లో కలర్ లో ఉండడానికి కారణం ఏంటంటే బైలిరూబిన్ అనమాట. బైలిరూబిన్ కనుక మనకి బాడీలో బయటికి రావడానికి లివర్ నుంచి మోషన్ లోకి వెళ్ళిపోతుంది. సపోజ్ అది బైలిరూబిన్ అంటే జాండిస్ అనమాట, లేమన్ టర్మినాలజీలో చెప్పాలంటే. సపోజ్ మనకి లివర్ కనుక డ్రైనేజ్ పైప్ కి ఏదైనా బ్లాక్ ఉందనుకోండి, మనకు బైలిరూబిన్ మోషన్ లోకి రాదు, అప్పుడు ఎల్లో కలర్ కాదు వైట్ కలర్ లో వస్తుంది. అలా కాకుండా మనం సపోజ్ ఐరన్ సిరప్స్ తీసుకున్నాము కొంతమందికి, వాళ్ళకి ఏంటంటే డార్క్ బ్లాక్ కలర్ అనమాట, నాట్ కంప్లీట్లీ జెడ్ బ్లాక్ అంటే మన హెయిర్ బ్లాక్ కాదు, కొంచెం బ్రౌన్ బ్లాక్ కలర్ కింద వస్తుంది అనమాట ఐరన్ సిరప్స్ వేసుకున్నప్పుడు. కొంతమంది బీట్రూట్ తీసుకున్న వాళ్ళకు కూడా బీట్రూట్ కలర్ లో వస్తుంది. జనరల్ గా మన దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే నిన్న అది బీట్రూట్ తిన్నానండి అందువల్ల ఈ రోజు రెడ్ వచ్చిందని చెప్తారు. యాక్చువల్ గా బీట్రూట్ కలర్ ఎలా అయితే ఉందో దానికన్నా కొంచెం లైట్ కలర్ లో మోషన్ వస్తుంది కొంతమందికి. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వైట్ కలర్ అయితే అదే పేషెంట్ కనుక జాండిస్ ఉంటే ఒక ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. అట్లా కాకుండా మరీ కంప్లీట్ గా డార్క్ ఎల్లో కలర్ వచ్చింది అనుకోండి, అది ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ ఉన్నట్టు లెక్క అనమాట. ఓకేనా, అంటే ఇవి జస్ట్ మనం సజెస్ట్ చేస్తాయి అనమాట, అంతే తప్పించి ఇవే కారణం అని కాదు. చాలా కేర్ఫుల్ గా ఉండడానికి ఒక మార్గం జస్ట్ మనం చూసుకోవడానికి అనమాట. ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే బ్లాక్ కలర్ లో వస్తుంది, కంప్లీట్ గా బ్లాక్ అనమాట, మన హెయిర్ కలర్ బ్లాక్ లో వస్తుంది అనమాట. దాన్ని మెలినా అంటాం టెక్నికల్ టర్మినాలజీలో. దాని అర్థం ఏంటంటే లోపల మన పేగుల్లో ఎక్కడో బ్లీడ్ అవుతుంది, ఆ బ్లీడ్ అయిపోయిన రెడ్ కలర్ బ్లాక్ కలర్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అందుకే ఎవ్రీ టైము
ఓల్డ్ పీపుల్ అయితే ఎవ్రీడే చెక్ చేసుకోండి అని చెప్తాము. యంగ్ పీపుల్ అయితే అట్లీస్ట్ 1 వీక్లో ఒకసారి అయినా సరే, మన మోషనే కాబట్టి జస్ట్ ఒకసారి కమోడ్లో చెక్ చేసుకొని ఫ్లష్ చేసేయమని చెప్తాం. సో బ్లాక్ కలర్ వస్తే వెరీ డేంజర్ యాక్చువల్గా, వైట్ కలర్ వచ్చినా డేంజర్. లైట్ ఎల్లో ఈజ్ ఆల్వేస్ ద సేఫెస్ట్ అన్నమాట. కొంతమందికి జనరల్గా అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ వస్తాయండి, సీడ్స్ వస్తాయి, దట్ ఈజ్ ఓకే ఫర్ దెమ్. అలా కంటిన్యూస్ అవుతుందంటే అర్థం ఏంటంటే మన బాడీ లోపల మ్యూకోజా అని ఉంటుంది కదా, మన లోపల లేరు, అవి వాటికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. అంతేగాని రూల్ ఏం లేదు యాక్చువల్గా. కొంతమంది పల్సెస్ తింటారు, కొన్నిసార్లు మింగేస్తాము నమ్మలేకుండా, స్వాలింగ్ డైరెక్ట్గా చేసినప్పుడు అవి వచ్చేస్తాయి డైరెక్ట్గా. జనరల్గా ఏంటంటే షెల్స్ అనేవి డైజెస్ట్ అవ్వవు, అవి వచ్చేస్తాయి అనమాట. సార్ మరి ఇందాక మనం లూజ్గా వెళ్తున్నప్పుడు, మామూలుగా టైట్గా వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళు ప్రెషర్ అప్లై చేస్తారు కాబట్టి పెయిన్ అవ్వడంలో, మంట అవ్వడంలో ఒక అర్థం ఉంటుంది. బట్ లూజ్ మోషన్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు మంట ఫీల్ అవుతారు చాలామంది, ఇబ్బందిగా వచ్చి కూర్చుంటూ ఉంటారు అనమాట. సో అప్సెట్ ఉంది స్టమక్ అంటారు. దీనికి రీజన్ ఏమంటారు? జనరల్గా అండి నార్మల్ మోషన్ పాస్ చేస్తే మనం తక్కువ ప్రెషర్ అప్లై చేసిన మోషన్ అయిపోతుంది. లూజ్ మోషన్స్, సాఫ్ట్ మోషన్స్కి మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సి వస్తుంది. ఇంకొకటి, మీరు నార్మల్గా టర్మినాలజీ చూస్తే మనం వాటర్లో మన కాలు ఎక్కువసేపు పెట్టామనుకోండి, ఇటు వీళ్ళకి కలర్ చేంజ్ అయిపోయి కొంచెం ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది అనమాట. సేమ్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మీరు 3-4 టైమ్స్ మోషన్ అక్కడ నుంచి పాస్ అవుతుంది, మీరు మనం ఒకటి వాటర్ పైనుంచి ఫ్లష్ అవుతుంది, కింది నుంచి మనం వాష్ చేసుకోవడానికి మనం ఫ్లష్ చేస్తాము. అంటే లైక్ వాటర్ వాష్ ఎక్కువ అవుతుంది, లైక్ మన కాళ్ళు వాటర్లో పెడితే ఎలా అయితే ప్రాబ్లం అవుతుందో అలా దాని వల్ల పెయిన్ వస్తుంది అనమాట. కరెక్ట్ గా చెప్పాలంటే చిన్నపిల్లలకి డైపర్ ర్యాష్ వస్తుంది కదండి, సేమ్ అదే కాన్సెప్ట్. డైపర్ ర్యాష్ ఎందుకు వస్తుంది? సేమ్ ఇదే కాన్సెప్ట్ లూజ్ మోషన్స్ లో వాళ్ళకి కూడా ర్యాష్ వస్తుంది. ట్రీట్మెంట్ కూడా అదే యాక్చువల్ గా. డైపర్ ర్యాష్ ర్యాష్ క్రీమ్ అప్లై చేయమని చెప్తాము. అంటే ఎనీ టైం డ్రైగా పెట్టుకోండి, వాష్ చేసుకోవద్దు, టిష్యూ పేపర్ తో క్లీన్ చేసుకోమని చెప్తాము. చూసారు కదా, మన గట్ హెల్త్ బాగుంటే మోషన్ అనేది కూడా నీట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టిప్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. సో ఫైనల్గా సార్, ఇప్పుడు ఈ మోషన్స్ అనేవి మీరు అందాక అన్నట్టు హెవీగా అయినా కష్టమే, టైట్గా అయినా కష్టమే. సో రెగ్యులర్గా మినిమం డైలీ వన్స్ ఆర్ 2 డేస్కి ఒకసారి అవ్వాలన్నా వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేయాలంటారు? అటు ఫుడ్లో కానీ డైలీ యాక్టివిటీ? ఎక్కువగా ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలండి. ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలంటే ఇట్ షుడ్ బి 60% కార్బోహైడ్రేట్స్ విత్ ఫైబర్స్ అనమాట. సో రోజు అట్లీస్ట్ ఒక ఆకుకూర ఉండేలాగా, రోజు కొంచెం క్యారెట్, కీరా, మళ్ళీ దాన్ని ఏమి సెపరేట్ గా పైన మన దగ్గర ఏమి ప్రాబ్లం అయితే క్యారెట్, కీరా తినమంటే దాన్ని జ్యూస్ చేసి తీస్తారు అన్నమాట. ఆ పల్ప్ను పక్కన పడేస్తారు. యాక్చువల్ గా ఆ పల్పే ఫైబర్. మనం క్యారెట్ ని క్యారెట్ లాగా తినాలి, కీరాని కీరా లాగే. పైన ఫైబర్ తీసేస్తే యూజ్ ఏమి ఉండదండి, సేమ్ మళ్ళీ వాటరే వస్తుంది అనమాట. సో మళ్ళీ దానికి ఏదో డెకరేషన్ లాగా చేయకుండా క్యారెట్ ఈస్ క్యారెట్, దాని పైన పీల్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాష్ చేసుకోవడం, తినేయటం. రోజు ఒక వెజిటేబుల్ కర్రీ. మన దగ్గర పప్పు ఈజ్ అ వెజిటేరియన్, పప్పు వెజ్ కాదు యాక్చువల్గా, పల్సెస్ అనమాట. చాలా మంది మీరు వెజిటేబుల్స్ తింటారంటే అవును సార్ పప్పు తింటామంటాం, పప్పు వెజిటేబుల్స్ కాదు యాక్చువల్గా. సో వెజిటేబుల్స్ తీసుకుంటే డైజెషన్ ఈజీ అవుతుంది, మనం ఏం తింటే అదే మోషన్ లాగా వస్తుంది.